వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాడేపల్లిగూడెంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా తయారు చేస్తామని, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని గురువారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక సాంకేతిక టెస్టింగ్ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా నెలకు 22,000 మందికి 90 రకాల పరీక్షలు చేసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో వాటిని మరింత అభివృద్ధి చేసి పేద ప్రజల ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య చికిత్సలు అందిస్తామన్నారు. నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని, ఆయన ద్వారా ఆసుపత్రికి ప్రత్యేక సదుపాయాలతో పాటు మరింత మంది వైద్యుల నియామకం కోసం కృషి చేస్తామన్నారు. తాడేపల్లిగూడెం ఇప్పటికే 100 పడకల ఆసుపత్రి ప్రజలకు సేవలు అందిస్తూ ఉండగా మరొక 600 పడకలను పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యులు కూడా వారికి శక్తికి మించి పేద ప్రజలకు సేవలందించి రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెంను వైద్య రంగంలో ముందుంచేందుకు కృషి చేయాలన్నారు. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వైద్యుల సహకారం కూడా తీసుకుంటామని వారితో ఇప్పటికే మాట్లాడామన్నారు. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం తాతారావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యనారాయణమూర్తి, 11వ వార్డు ఉమ్మడి నాయకులు కాళ్ల గోపి, ఏరుబండి సతీష్, యాదవ శివాజీ, కిషోర్ సాయి, జగదీష్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఉమ్మడి నాయకులు వర్తనపల్లి కాశీ, పట్నాల రాంపండు, గురుజు సూరిబాబు, పైబోయిన రఘు, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, మద్దాల మణికుమార్ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణ
మానవ సేవే మాధవ సేవ. దాంట్లో అత్యుత్తమైనది డాక్టర్ అంటే మన దేవుడితో పోలుస్తారు. చాలా మందికి తెలియదు. డాక్టర్ అంటే దేవుడితో సమానం. మీరు కూడా అదే రకంగా మరి భగవంతుడు అయితే డైరెక్ట్‌గా మనకి పెయిన్ అని కూడా తగ్గించలేడు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో కష్టంలో వస్తాడు నొప్పులతో. ఒక ఇంజెక్షనో లేదా ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయే శక్తిని భగవంతుడు డాక్టర్‌కే ఇచ్చాడు. కాబట్టి ఆ డాక్టర్లు అది భగవంతుడిలాగా ఏదైతే ప్రజలు అనుకుంటున్నారో అదే విధంగా మీరు ఫీల్ అయ్యి ఈ పేద ప్రజలని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకా మెరుగైన సేవలు అందించడం కోసం ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెడికల్ కాలేజీని రిప్రజెంటేషన్ చేస్తాను. మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఇవ్వండి. అదేవిధంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారు రావడం మన ఎంపీ గారు అయినా మరి అన్ని కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ మెడికల్ కాలేజీని ఇక్కడ తెచ్చుకునే అవకాశాన్ని కోల్పోకుండా మనం ఖచ్చితంగా మెడికల్ కాలేజ్ తెచ్చుకుంటే దీని జతకి అది కూడా ఉంటే ఇక్కడి నుంచి తాడేపూడి ఏరియా నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ సరౌండింగ్స్ నుంచి ఎక్కడైనా మన ప్రాంతంలో తాడేపూడి హాస్పిటల్కి వెళ్ళాలి అనే విధంగా మనం ఇక్కడ సర్వీస్ చేసే విధంగా అవకాశాన్ని ఇవ్వాలని నేను ఆ భగవంతుడు కూడా కోరుకుంటూ ఉన్నా. రానున్న రోజుల్లో మరి ఇప్పుడు మెడికల్స్ అన్నీ కూడా ఇంకా అన్ని ఫుల్గా ఉన్నాయి. పాము ఘాటుకి ఇంజెక్షన్స్ దాదాపు 250 వైల్స్ ఉన్నాయి. అదే కుక్క ఘాటు కూడా 250 పైన వైల్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే చాలామంది తెలీదు. ఇవి చాలా ప్రమాదకరమైన ఇవన్నీ ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి గింత్రాలు వెళ్లకుండా పాము ఘాటు గురైన ఎవరైనా సరే మీరు గవర్నమెంట్ హాస్పిటల్ సంప్రదించండి. వారు వెంటనే ఇంజెక్షన్ చేస్తారు. దాని నుంచి ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది.